అందుకే ఇప్పుడు ప్రభుత్వం తెలివిగా కొత్త కథ వేసింది. ఇప్పుడు ఏంటంటే తెలుసా మీకు కొత్త స్కీము, షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. అంటే ఏంది మన బాధ? ఒకటే బాధ, ఏడ మళ్ళీ లైన్లు కనబడితే ఏడ తిడతారు, మళ్ళీ లైన్లు చెప్పులల్లో వరుస కనబడ్డాయి అనుకో మళ్ళీ ప్రభుత్వానికి తిట్లు, తల వాసిపోతుంది అని చెప్పి భయంతో ఇక యాప్ ఆన్లైను అని చెప్పి తప్పించుకునే కథలో ఇవాళ చెప్పుల జాతరలు మళ్ళీ కనబడతాయి కాబట్టి, మళ్ళీ తిట్లు పడతాయి కాబట్టి, ప్రజలు మళ్ళీ పొల్లు తిడతారు కాబట్టి భయంతో షాపులో అమ్మాల్సిన యూరియాను యాప్లో అమ్ముతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త స్కీమ్ తెచ్చిండు. 6 గ్యారెంటీలు కాకెత్తుకపోయింది, ఆఖరికి యూరియా కూడా యాప్ ఎత్తుకపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ మనకు. అందుకే నేను అంటున్నా మీకు, దయచేసి ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అనేది అందరికి అర్థమైపోయింది. వీళ్ళకి కనీసం ఉన్న కరెంటు చక్కగా ఇచ్చే తెలివి లేదు, ఉన్న మంచి వ్యవసాయాన్ని చెడగొడుతున్నారు. రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు ఏం అడగకుండా నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగు అంటుండే ఫోన్లు మంచిగా రైతు బంధు పడుతుండే. వీళ్ళకు టింగు టింగు నచ్చలే, టకీ టకీ అట కొత్త సౌండ్, టకీ టకీ పడుతుందా? మరి టకీ టకీ పడుతుందా రైతు బంధు? సిగ్గు లేకుండా 2 సార్లు రైతు బంధు కూడా ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు అపోజిషన్లు ఉన్నప్పుడు. 2 పంటలకు ఇస్తారవా 3 పంటలకు ఇవ్వాలని మాట్లాడిండు. ఇలా ఆ 2 పంటలకు ఇచ్చే ముఖం కూడా లేదు ఇళ్ళకు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తాం. 1,00,000 రూపాయలు ఇస్తుండు, లగ్గం చేసుకుంటే నేను తులం బంగారం ఇస్తా, అన్ని 100 రోజుల్లో చేస్తా. ఆ రోజేమో అందరికీ అన్నీ అన్నాడు, ఇవాళ కొందరికి కొన్ని, అది కూడా కొసిరి 2 ఏళ్ళు అయిన తర్వాత ఏది ఇస్తుండో ఏది ఇస్తలేడో వాళ్ళకి ఎరకలేదు.